రామ్ చరణ్ పెద్ది సినిమాకి పెద్ద డీల్ వచ్చింది అంటూ ఓటీటీ సంస్థలు ఎంతకి తీసుకున్నారు దాని గురించి ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నార్మల్గా మనం చూస్తూ ఉన్నాం, పెద్ద హీరో అంటే స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ఓటీటీ సంస్థలు చాలా చాలా భారీ మొత్తంలో కొనుక్కుంటున్నాయి. మరి ఈ సినిమాని ఎంతకి కొనుక్కున్నారు? సో ఖచ్చితంగా ఆ పెద్ద సినిమా అయితే రాబోయే నెక్స్ట్ 2026లో ఒక బిగ్ నెంబర్ అండ్ బిగ్ సినిమాగా నిలబోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్ చూస్తే అసలు బుచ్చిబాబు గారిలో ఇంత విషయం ఉందా, ఆయన రెండో సినిమాకి ఇంత బాగా చూపించగలుగుతున్నారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంత ముందు సినిమాతో కూడా ఆయన నేషనల్ అవార్డు కొట్టిన డైరెక్టర్ అనమాట. సో అలాంటిది మరి రెండో సినిమా, అందులో స్టార్ హీరో సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుని సినిమాని ఎక్కించే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్లు కానీ, మన వచ్చిన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ కానీ, మన వచ్చిన చిక్రీ చిక్రీ సాంగ్ కానీ మొత్తం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా బాగా ఊపేస్తుందని చెప్పుకోవాలి. ఆ యూట్యూబ్లో టాప్ మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది అనమాట. సో మరి ఇలాంటి సినిమాకి మంచి హైప్ అయితే ఉంది. సో దీన్ని ఓటీటీ వాళ్ళు ఎంతకి పర్చేజ్ చేశారు అని చెప్పి చాలా మంది అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. మరి పెద్ద సినిమా ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ వాళ్ళు దక్కించుకున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం నెట్ఫ్లిక్స్లో రామ్ చరణ్ గారి సినిమా ఇదే మొదటిసారి. అంతకుముందు ఎవరు వాళ్ళు వేరే దాంట్లో అమెజాన్ ప్రైమ్ వాటిలో ఉంది, కానీ నెట్ఫ్లిక్స్లో ఆయన సినిమా ఇదే మొదటిసారి. సో మరి ఖచ్చితంగా ఆ సినిమా మళ్ళీ నెట్ఫ్లిక్స్లో RRR హిందీ వర్షన్ ఉన్నట్టుంది. సో అక్కడ ఆడియన్స్కి చాలా బాగా రీచ్ అయినట్టుంది అది. సో అట్లా నెట్ఫ్లిక్స్లో ఆ విధంగా మొదటి సోలో సినిమా రామ్ చరణ్ గారిది ఇది. ఖచ్చితంగా 130 కోట్ల ధరకు అయితే వాళ్ళు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ అది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. అప్పుడు వాళ్ళు ఆ డీల్కి ఓకే చేసి ఇంకోటి ఏం చెప్పారంటే కండిషన్, సో వెళ్ళే కొద్దీ అంటే సినిమా రిలీజ్ అయ్యే కొద్దీ అండ్ మేము ఇంకా డిమాండ్ బిగ్ చేస్తాం, అంటే మాకు కొంచెం ఎక్కువ కొటేషన్ చేస్తామని నిర్మాతలు ఆ కండిషన్ మీద తెచ్చుకున్నారు. సో యాజ్ ఆఫ్ నో 130 కోట్లకు ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు ఆ కంటెంట్ వచ్చిన విధానం చూస్తుంటే జనాలకు ఎక్కిన హైప్ ఇంకా పెరిగింది. సో ఓటీటీ ధర కూడా ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. అది దాదాపు ఇంకో 20 కోట్లు పెంచుతారా, 25 కోట్లు పెంచుతారా అనేది చూడటానికి అయితే ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు అనమాట. మరి ఇలాంటి ఓటీటీ డీలింగ్స్ అన్నీ చాలా ప్రతి సినిమాలో జరుగుతాయి. పెద్ద సినిమాలకి ఏంటంటే ముందుగా మాకే కావాలని వాళ్ళు ఒక ప్రైజ్ ఇచ్చి ఆపుకుంటారు. సో సినిమా వెళ్ళే బజ్ కొద్దీ దాని డిమాండ్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇది 130 కోట్లతో అయితే ఆగేది కాదు. ఖచ్చితంగా 160 దాకా కూడా టచ్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మరి అంతకుముందు పుష్పను అలాగే ఇంకేది RRR వీటికి భారీ ధరలు వచ్చాయన్నమాట ఎన్టీఆర్ గారి దేవరాకి. సో అంతకుముందు గేమ్ చేంజర్కి దాంతో పోలిస్తే ఇంకా గేమ్ చేంజర్ కానీ ఇది బెటర్ డీల్ అనే చెప్పుకోవచ్చు. సో మరి ఇది నెట్ఫ్లిక్స్లో ఇంకా ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గారికి ఆల్రెడీ RRRతో చాలా మందికి పరిచయం అయ్యారు కాబట్టి ఇది ప్లాట్ఫామ్ ఇంకా కొంచెం మందికి ఈ సినిమాని పెద్ద చాలా బాగా చేరుస్తుంది అని అయితే అనుకుంటున్నారు. మరి ఆ ఓటీటీ డీల్ అంతా ఓకే అయిపోయి సినిమా అయితే March 26 విడుదల పోతుంది. సో ఇంకా అప్పుడు దాకా వెయిట్ చేయండి.